దేశంలో విద్యుదీకరణ, రైళ్ల విద్యుదీకరణ, ఎందుకంటే ఒకప్పుడు బొగ్గు ఇంజన్లు, ఆ తర్వాత డీజిల్ ఇంజన్లు, ఆ తర్వాత ఎలక్ట్రిసిటీని పెట్టాక దశాబ్దాల తరబడి ఉన్నా కూడా సరైనటువంటి ప్రణాళికలు లేక దెబ్బతిన్నటువంటి రైల్వే శాఖకి ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చాక ఒక అద్భుతమైన ఆలోచన చేశారు. వాళ్లే సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టి వాళ్లే పవర్ ఉత్పత్తి చేసుకుంటూ ప్లస్ మొత్తం రైల్వేల విద్యుదీకరణ అన్నటువంటి దిశగా అడుగులు వేశారు. దేశంలో ఇప్పుడు టోటల్గా 97% విద్యుదీకరణ పూర్తయింది. 2024 మార్చి 31 నాటికి రైల్వేలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు 2037 మంది లోకో పైలట్లను తయారు చేశారు, డ్రైవర్లుగా, లోకో పైలట్లుగా. అలాగే దేశంలోని మొత్తం 13,000 రైళ్లలో రోజుకు ప్రయాణించేవాళ్ళు 1,90,00,000 మంది. 2023-24లో అంటే ఈ మొత్తం వ్యవస్థకి నష్టాలుని లేకుండా చూడటం కోసం విద్యుత్ సరఫరా ద్వారా రైలు నడిపేందుకు 20,892 కోట్ల రూపాయలు ఒక్క లాస్ట్ ఇయర్ ఖర్చు పెట్టింది. ఈ ఏడాది 23,745 కోట్లు ఖర్చు పెడుతుంది రేపు మార్చి దాకా కూడా. అదే సందర్భంలో రోజుకి 19.7 కిలోమీటర్ల మేర విద్యుదీకరణ జరుగుతుంది రైల్వే ట్రాక్స్. టోటల్గా 97% రైల్వే విద్యుదీకరణ పూర్తయింది.